ఫస్ట్ మనోహర్ గోపాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనే కాదు, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా జస్ట్ ఒకసారి మనసులో థ్యాంక్స్ టు మనోహర్ గోపాలకృష్ణ గారు అని మనసులో అనుకోండి. జస్ట్ అనుకున్నారా? డన్. అసలు ఎందుకు అనుకున్నారో అనుకోమని చెప్పాను, రీజన్ చెప్తాను. ఈ రీజన్ తెలియాలంటే జస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. అది 2018. రష్యాకి మనకి 35,000 కోట్ల డీల్ జరిగింది. ఈ డీల్ని ఆపాలని అమెరికా చాలా గట్టిగా ట్రై చేసింది. ఇన్ఫ్యాక్ట్ వార్నింగ్ ఇచ్చింది, బెదిరించింది. ఎవరో కాదు, మన ట్రంపే. అయినా ఇండియా దాన్ని లెక్క చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ పక్క దేశంలో కాదు, మన దేశంలో ఉన్న అపోజిషన్ వాళ్ళు, ఇండియన్ సిటిజన్స్ కూడా గవర్నమెంట్ని ట్రోల్ చేశారు, క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు ఎందుకు ఈ ట్యాక్స్ డబ్బులన్నీ అనవసరంగా ఖర్చు పెడుతున్నారు, పక్కదో పట్టిస్తున్నారని చెప్పి. బట్ ఏది ఏమైనా సరే అప్పటి యూనియన్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ గోపాలకృష్ణ గారు మాత్రం ఏది పట్టించుకోలేదు. ఈ డీల్ ఎలాగైనా జరగాలని చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఆయన అంత స్ట్రాంగ్గా నిలబడ్డారు కాబట్టి 2021లో ఈ S-400 అనేది మన ఇండియాకి డెలివరీ అయ్యింది. ఎస్, ఇంతవరకు మనం విన్నదంతా ఈ S-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి. నిన్న రాత్రి మన దేశంలో కొన్ని కోట్ల మంది ప్రశాంతంగా పడుకున్నారంటే దీనికి ప్రత్యక్షంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత పనిచేసిందో పరోక్షంగా అప్పుడు 2018లో మనకి మనోహర్ గోపాలకృష్ణ గారు అంతే పనిచేశారు. ఈ S-400 సుదర్శన చక్ర గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే దాని సక్సెస్ రేట్ అలాంటిది. నిన్న రాత్రి అడ్డగోలుగా ఇండియా బార్డర్ దాటి మన దేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ మిసైల్స్ని 100% సక్సెస్ రేట్తో 8 మిసైల్స్ని, 3 ఫైటర్ జెట్స్ని, 50కి పైగా డ్రోన్స్ని, గాల్లో ఉన్న వాటిని గాల్లోనే కొట్టేసింది. ఏదైతే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో దాని దగ్గర నెక్స్ట్ మన భూభాగంలో ఉన్న ఉదంపూర్, సాంబా, జమ్మూ, ఆగ్నూర్, నాగోట్, పఠాన్పూర్ లాంటి ప్లేసెస్లో పాకిస్తాన్ ఆర్మీ నిన్న రాత్రి అటాక్ చేయడానికి ప్రయత్నించింది. బట్ మన ఇండియన్ ఆర్మీ ఏమైనా తక్కువ? దానికి ధీటుగా బుద్ధి చెప్తూ మన సమాధానం చెప్పాం. ఓన్లీ భూభాగం నుంచే కాదు, అవతల అరేబియన్ సీలో ఇండియన్ నేవీ షిప్స్ రెడీగా ఉన్నాయి అటాక్ చేయడానికి. ఇన్ఫాక్ట్ నిన్న ఒక 9 నగరాలపైన డ్రోన్తో అటాక్ కూడా చేశారు. బట్ నిన్న రాత్రి జరిగిన యుద్ధంలో అయితే S-400, L-70, ZSU-23 లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఇండియా ఆల్రెడీ ఆర్మీ యాక్టివేట్ చేసి బోర్డర్ దగ్గర పెట్టేసింది. ఎప్పుడైనా వాళ్ళు అటాక్ చేయొచ్చు అని చెప్పి రెడీగా యాక్టివేట్ చేసి అక్కడ పెట్టింది. ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చిన న్యూస్ అయితే ఇదే. జరగబోయే దాని గురించి మనం చెప్పకూడదు. జరిగింది ఏదైతే జరిగి అఫీషియల్గా మనకు బయటకు వచ్చిందో దానికోసం మనం మాట్లాడుకోవాలి. ఇలా ఎప్పుడైతే నిన్న నైట్ పాకిస్తాన్ దాడి చేస్తే ఇండియన్ ఆర్మీ దాన్ని తిప్పికొట్టిందో జస్ట్ ఫ్యూ అవర్స్లోనే ఇజ్రాయిల్ ప్రతినిధి ఇలా ట్వీట్ కూడా చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో నా భారతీయ స్నేహితులందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను, అందరూ సురక్షితంగా ఉండండి అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేశారు. ఇలాంటి కష్టకాలంలో మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉండేవి రెండు కంట్రీస్, ఒకటి రష్యా, 2 ఇజ్రాయిల్. అవన్నీ మనకి చిన్న బాల్య స్నేహితులు లాంటివి అనమాట. చిన్నప్పటి నుంచి ఉన్న బాల్య స్నేహితులు ఎలాగో వాళ్ళు మనకి అలాగే ఎప్పటి నుంచి మనకు వాళ్ళ సపోర్ట్, మనం వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. బట్ అమెరికా కూడా మనకి ఈ యుద్ధ సమయంలో సపోర్ట్ చేస్తుందని చెప్పి సోషల్ మీడియాలో చాలా రీల్స్ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఏదైతే వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి, బట్ అవంతా ఫేక్ అనమాట. అమెరికా ఇప్పుడు దొంగనా కొడుకులాలు, 2 మూతులు పాము అనమాట. ఎటైనా తిరిగిపోద్ది అది. 2 మూతులు ఉంటే ఇటైనా తిరిగిపోద్ది అనమాట. 1971 ఇండియన్ పాకిస్తాన్ వార్లో కూడా ఇలాగే చేసింది. మనల్ని దెబ్బతీయాలని చెప్పి UK, చైనా, అమెరికా వీళ్ళందరూ పాకిస్తాన్కి సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అమెరికా వాళ్ళ నేవీ షిప్స్ని మన ఇండియన్ ఓషన్లోకి దింపి మేము రెడీగా ఉన్నాం, ఇండియా పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి షిప్స్ అన్నీ అక్కడ పెట్టేసి రెడీగా ఉందన్నమాట. అవతల చైనా, UK కూడా మన పైకి వారికి సిద్ధమైపోయి. బట్ అలాంటి సిచ్యువేషన్లో నేనున్నానరా నీకు, ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే గూస్ బూమ్స్ వస్తున్నాయి నాకు, నేనున్నానరా నీకు అని చెప్పి చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియా పైన దాడి చేస్తే మా పైన దాడి చేసినట్టయినా రష్యా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రపంచాన్ని మొత్తం మన కోసం, ఓన్లీ ఇండియా కోసం ప్రపంచం మొత్తాన్ని ఎదిరించి మన ముందు నిలబడింది. వెంటనే ఎప్పుడైతే రష్యా ఈ స్టేట్మెంట్ పాస్ చేసిందో అమెరికా, UK, చైనా వీళ్ళందరూ తోక ముడుచుకొని వెళ్ళిపోయారు. అది రష్యాకి మనకున్న బాండింగ్. కానీ ఈ అమెరికా ఉందైతే ఎప్పుడు దొంగనా కొడుకులే. మొన్నటి వరకు కూడా అమెరికా మనకు సపోర్ట్గానే మాట్లాడింది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. ఇండియాకి మేము సపోర్ట్గా ఉన్నాం, టెర్రరిజానికి ప్రపంచం అంతా వ్యతిరేకంగానే ఉంది, మేము ఇండియాతోనే ఉంటాం, మన ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత మీరు అక్కడికి సరిపోయింది, మీరు కీప్ క్వైట్గా ఉండండి, పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వకండి అని అమెరికా నుంచి కూడా మనకి ట్వీట్ చేశారు. బట్ ఎప్పుడైతే నిన్న ఇది మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని కొట్టేసిందో, మొన్న వచ్చాడు కదా పహల్గామ్ అటాక్ జరిగిన రోజు JD Vance, ఆయన మళ్ళీ ఏం చేశారు, అసలు ఈ సిచ్యువేషన్కి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము అందులో తలదోచ్చాం అన్నట్టు బల్ల గుద్ది చెప్తున్నాడు నిన్న. అందుకే అమెరికా కుక్కలు ఇప్పుడు ఒకటే, మనల్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయడానికే చూస్తారు. బట్ ఈ మధ్యన మన మోదీ గారు వచ్చిన తర్వాత ఎంతో కొంత తగ్గుతున్నారు.
బట్ ఎప్పుడు వాళ్ళు మనకు వ్యతిరేకమే, వాళ్ళు నమ్మడానికి లేదు అంతే. వాళ్ళు అటనే తిరిగిపోతారు, ఇటనే తిరిగిపోతారు, వాళ్ళు దొంగనా కొడుకులు. ఏమైనా మనకి పెద్దన్న రష్యా ఉన్నాడు, ఫ్రెండ్ ఇజ్రాయిల్ ఉన్నారు, వీళ్ళు చాలు. ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు పాకిస్తాన్ మీడియాని మొన్న మనం ఎలా ట్రోల్ చేసుకున్నాం, ఏమీ జరగకుండా దొంగేడుపులు ఏడుస్తుంది, నెక్స్ట్ మేము కూడా ఇండియా యొక్క ఫైటర్ జెట్స్ని కూల్చేసామని చెప్పి ఎలా అయితే ఫేక్ న్యూస్లు చెప్తుంటే మనం ఎలా అయితే ట్రోల్ చేసామో, అదే పరిస్థితి మన న్యూస్ ఛానల్స్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని సోషల్ మీడియా పేజెస్ కూడా తెచ్చుకుంటున్నాయి. 2 ఫేక్ న్యూస్లు అయితే నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం ఆఫ్టర్నూన్ వరకు కూడా ఇన్ఫ్యాక్ట్ అది నిజమో అబద్ధమో కూడా తెలుసుకోకుండా స్ప్రెడ్ చేసేస్తున్నారు. ఏంటది, ఫైటర్ జెట్ యొక్క పైలట్ భారతదేశానికి ఆర్మీకి చిక్కిపోయాడని. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్లో కరాచీలో ఉన్న పోర్టు పైన మనం దాడి చేసి దాన్ని నేలమట్టం చేసామని చెప్పి ఏవో వీడియో క్లిప్స్ కూడా చూపించి మొత్తం న్యూస్లోనే వేసేస్తున్నారు డైరెక్ట్గా. అవి ఎప్పుడో పాత వీడియో క్లిప్స్, అవే ప్లే చేసి అది నిజమో అబద్ధమో ఫ్యాక్ట్ చెక్ చేయకుండా కూడా వాళ్ళు చూపించేస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తే మొన్న జాతీయ మీడియాలో పాకిస్తాన్ ట్రోల్ చేసుకున్నట్టు మనం కూడా ట్రోల్ అయిపోవాల్సి వస్తుంది. సో మీరు కూడా ఏదైనా మనం రేపు చేయబోయే ఇన్ఫర్మేషన్ మనకి లీక్ అయినా సరే బయటికి చెప్పకండి. ఫేక్ న్యూస్లు ఏవైనా ఉంటే ఓల్డ్ వీడియోస్ తీసుకొచ్చి వ్యూస్ కోసం సోషల్ మీడియా పేజెస్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అవి పెడుతున్నారనమాట. మీద రాసేసి ఇండియా పాకిస్తాన్ వార్ వీడియో అని చెప్పేసి ఎప్పుడో ఓల్డ్ అవి మిసైల్స్ టెస్టింగ్ కూడా అవి కూడా పెట్టేస్తున్నారు. అలాంటివి ఏం చేయకండి. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్అవుట్ అని చెప్పి మనం ఈ మధ్య ఎక్కువగా వర్డ్ వింటున్నాం. అసలు బ్లాక్అవుట్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్తాను. బ్లాక్అవుట్ అంటే లైట్స్ అన్ని ఆపేయడాన్ని బ్లాక్అవుట్ అంటారు. ఒక్క వార్ సిచ్యువేషన్ కాదు, ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎక్కడ లైట్స్ కూడా లేకుండా మొత్తం అంధకారం చేసేయడాన్ని బ్లాక్అవుట్ అంటారు. ఇలా ఎందుకు చేస్తారంటే మన లైట్స్ అన్ని ఉన్నాయి అనుకోండి, ఎక్కడ ఏమున్నాయి వాళ్ళు క్లియర్ గా కనిపించిపోతాయి. అలా లైట్స్ అన్ని ఆపేస్తే వాళ్ళ దృష్టి మళ్లించడానికి, వాళ్ళకి ఏం తెలియకుండా నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలియకుండా చేయడానికి బ్లాక్అవుట్ మొత్తం లైట్స్ అన్ని ఆపేస్తారనమాట. ఫస్ట్ ఒక పెద్ద సైరన్ మోగుతుంది, సైరన్ మోగంగానే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా ఉన్న లైట్స్ అన్ని ఆపేయాలి, ఏం ఉండవు ఇంకా. సో దీన్ని ఇప్పుడు మన బోర్డర్లో ఉన్న రాజస్థాన్ నుంచి అక్కడ పీఓకే వరకు చాలా వరకు స్టేట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. నైట్ అయితే లైట్స్ ఆపేస్తున్నారు, మళ్ళీ సూర్యోదయం వరకు కూడా. ఇలా ఈ బ్లాక్అవుట్ని గత 53 సంవత్సరాలుగా ఎప్పుడు మనం అమలు చేయలేదు, 53 సంవత్సరాల క్రితం అమలు చేసామంట, మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తున్నారు దాన్ని బ్లాక్అవుట్ని. అండ్ ఇంకో విషయం ఏంటంటే కొత్తగా మన దేశద్రోహుల లిస్టులో ఇంకో వ్యక్తి కూడా యాడ్ అయ్యాడు. ఆయన ఏమంటున్నాడంటే an eye for an eye makes the world blind అంట. లో పెట్టేస్తారు, జాగ్రత్త. మళ్ళీ ఏదైనా నువ్వు మాట్లాడాలనుకుంటే దేశానికి వ్యతిరేకంగా కానీ, ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తుంటే మనం మూసుకొని ఉండాలా చెప్పండి. వాళ్ళు మన పైకి దాడి చేశారు, ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి కొడితేనే కదా ఆ దెబ్బ బలం ఏంటో వాడికి తెలుస్తుంది, ఆ నొప్పి ఏంటో వాడికి తెలుస్తుంది. నొప్పి లేనప్పుడు ఎన్నైనా మాట్లాడతాను, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఎన్నైనా మాట్లాడగాను, నాకు ఆ నొప్పి తెలియదు కాబట్టి. ట్వీట్లు ఏం చేయకుండా జాగ్రత్త ఉంటే తినుకొని ఉంటే బెటర్. ఎవరు ఊరుకోకండి, మీరు కూడా ఊరుకోకండి. ఎందుకంటే ఆ దెబ్బ వాళ్ళకి మాత్రమే, ఆ 28 మంది ఫ్యామిలీస్కే కాదు, ఇండియా మొత్తం తగిలింది. అది మనకు కూడా తగిలినట్టే మనం భావించి ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా కానీ, ఆర్మీకి వ్యతిరేకంగా కానీ పోస్టులు కానీ ట్వీట్లు కానీ చేస్తే మనకు అంతే. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో ఇంకో వీడియోలో కలుద్దాం. జై హింద్.